హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక యూట్యూబ్ ఛానల్ అండి. ఇవాళ నేను ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయగాలండి. మిక్సీ తీసుకొనేసి ఒక 3 తెల్లవాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మిక్సీ చేసేసుకోండి. మీకు అట్లా కాలేదంటే కొంచెం ఒక టీ స్పూన్ అంత వాటర్ వేసేసి నీట్గా పేస్ట్ చేసేసుకోండి. మీకు తెలిసిందండి, దీంట్లో చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము మసాలా ఆడించుకున్నాం కదా, పచ్చిమిరపకాయ తెల్లవాయి, దాన్ని వేసేసి బాగా వేయించేసేయండి. బాగా వేగాలి, పచ్చాసన పోయే వరకు. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ఇది వచ్చేసి నా చిన్నప్పుడు రెసిపీ అండి. ఒక్కరు చేస్తా ఉంటే తినుకుంటున్నాము మేము చిన్నప్పుడు. ఇదేం తెలిసిన బాగా వేపే దాంట్లో పేషెన్స్ ఉండాలి, అంతే తప్పించి చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ. లైట్గా పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా వేపేసుకోండి. మనకి ఇది చేస్తున్నప్పుడే స్మెల్ అద్దరిపోతుంది తెలుసా. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. మీకు విషయం తెలుసునా అండి, మా సైడ్ అప్పుడు మా చిన్నపిల్లప్పుడు కట్ల పొయ్యి మీద చేసేవారు. అది ఏం మహత్యమో తెలియదు కానీ టేస్ట్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకుంటున్నా. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. దీన్ని అంతా చిన్న చిన్నగా కదులుపుకూడదు, దీంట్లో బొప్పి పడిపోయింది, అది సపరేట్ చేసేస్తాను. దీన్ని ఏం తెలిసినా అండి, మన ఆమ్లెట్ టైప్ అలాగే తీసి ఉల్టా చేసుకోవాలి తప్పించి చిన్న చిన్నగా పీసులు టైప్ చేసుకోకూడదు. మనకు అంత టేస్ట్ అనిపించలేదు. ఇట్లే ఈవెన్గా కుక్ చేసేసుకోవాలి. దీన్ని తిప్పి తిప్పి కుక్ చేసుకుంటే టర్న్ చేసేసేది కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేసాం కదా, 2 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి. లోపల ఈవెన్గా కుక్ అవ్వాలి, పచ్చి పచ్చిగా వండుకోకుండా. అప్పుడే టేస్ట్ మనకి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తర్వాత లోపల ఆ జ్యూస్ అనేది అట్లే ఉంటుంది. సరిగ్గా కుక్ అవ్వకపోతే మనకేమంటే ఈ టేస్ట్ అనేది ఎత్తిపోతుంది. దానివల్ల ఈవెన్గా కుక్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవారండి, అద్దరిపోతుంది. ఆమ్లెట్ ఇలా తీసుకొనేసి రైస్లో నంచుకొని తింటే నిజంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అద్దరిపోతుంది తెలిసిన. ఏమంటే మీరు పచ్చికారం వేయించేటప్పుడే ఉప్పు కారం చూసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.